రోజు ప్రొద్దుటూరు నియోజకవర్గ సంబంధించి బల్జ సంఘం ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినారు. ఈ సమావేశానికి నన్ను పిలిచి వీళ్ళకి పరిచయ కార్యక్రమం పెట్టడం, పెద్దలు నంద్యాల వరదరాజరెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో హాజరు కావడం నాకు నిజంగా చాలా సంతోషకరమైన పరిణామం. ఈరోజు బల్జ కార్పొరేషన్ బల్జల్ని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓటు బ్యాంకుగా మార్చుకొని ఆ రోజు అలివిగాని హామీలు ఇచ్చి ఒక కులాల మధ్య చిచ్చు పెట్టి ఆ రోజు 2019లో ఓట్లు దండుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు బల్జ కార్పొరేషన్ అని పెట్టి దాదాపు 10,000 కోట్లు ఇస్తానని చెప్పి మొదటి విడతలో 1000 కోట్లు కూడా ఇవ్వడం జరిగింది. దాని ద్వారా చాలామందికి పర్సనల్ లోన్స్ కానీ, ఎడ్యుకేషన్ లోన్స్ కానీ, వాళ్ళ ఏదైనా ఇండస్ట్రీస్ పెట్టుకుంటాము అంటే వాళ్ళకు కూడా ఆ లోన్స్ సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఈరోజు కార్పొరేషన్ ఉంది కానీ కేవలం పదవులు అలంకారప్రాయంగానే నిలబడిపోయినాయి. ఆ కార్పొరేషన్లలో టేబుల్ ఉంటే చైర్ ఉండదు, చైర్ ఉంటే టేబుల్ ఉండదు. ఎవరైనా వాళ్ళ సంఘం వాళ్ళు వచ్చి కూర్చొని మాట్లాడితే టీ, కాఫీ, బిస్కెట్లు ఇవ్వలేని పరిస్థితిలో ఈరోజు ఈ కార్పొరేషన్ ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నోటికి ఎంత వస్తే అంత చెప్పడం తప్ప చేతుల్లో మాత్రం చూపించడం లేదు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మనం గద్దెదించాలా. ఖచ్చితంగా మళ్ళా మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలా, నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేసుకుంటేనే మన రాష్ట్ర భారతదేశ భవిష్యత్తు బాగుంటుందని కూడా ఈ సందర్భంగా ఈ ఆత్మీయ సమావేశంలో వీళ్ళందరికీ చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మంచి చెడును చూసి ఓటేయమని కూడా విజ్ఞప్తి చేసినాము. ఈరోజు ఏ విధంగా ఉందో మీరందరికీ తెలుసు. అవినాష్ రెడ్డి గారు దాదాపు 1 నెల రోజుల నుంచి ఆయన వివేకానంద రెడ్డి గారి కేసు మీద వాళ్ళ అక్కగారు మాట్లాడడం, ఈయన ఆ అక్కగారికి రిప్లై ఇవ్వడం తప్ప కడప జిల్లాకు ఏదైనా చేస్తాము, కడప జిల్లా అభివృద్ధికి ఈ విధంగా తోడ్పాటు అవుతాను, లేదు కడప పార్లమెంట్లో నన్ను గెలిపిస్తే రేపు కడప పార్లమెంట్లోకి పోయి నేను గొంతుకు అవుతానని కూడా చెప్పలేని పరిస్థితులలో అవినాష్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి తెలుగుదేశం పార్లమెంట్ అభ్యర్థిగా నేను నిలబడబోతున్నాను. మీరందరూ నన్ను ఆశీర్వదించాలని కూడా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క బల్జ సోదరీమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను.